ఆంధ్ర ఇప్పుడిప్పుడే గాడిన పడి పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పుకొచ్చా. ఈవెన్ 2014 నుంచి 19 దాకా. 19 నుంచి 24 దాకా. 24 తర్వాత కూడా. ఆంధ్రాకి శాపం మీడియా. హైదరాబాద్‌లో తమ ఆస్తులు ఉంచుకుని, హైదరాబాద్‌లో తమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నడుపుతా, ఆంధ్రాకి సంబంధించి తెలిసి తెలియని వాగుడు, ఇక్కడ ఏదో ఒక పార్టీకి తాబేదారు పనులు చేస్తూ, అదే విధంగా వాళ్ళకి బానిసలుగా ప్రజల్ని మోటివేట్ చేసే పనే నడుస్తుంది. ఇప్పుడు అమరావతి ఏమైపోయింది ఇప్పుడు? అకస్మాత్తుగా అమరావతి చర్చ ఎక్కడికెళ్ళిపోయింది? అదనపు భూములు ఏమైపోయినాయి? దాని డెవలప్‌మెంట్ గ్రోత్ ఎక్కడికెళ్ళిపోయింది? విశాఖపట్నం. విశాఖపట్నం ఫస్ట్ చూజ్ చేసుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? అమరావతి డెవలప్ చేయాలంటే 50 ఏళ్ళు పడతది, 100 ఏళ్ళు పట్టొచ్చు. అన్ని లక్షల కోట్లు పోయలేం గూడా. మనకున్నటువంటిది 90% డబ్బులు జీతాలకి, పెన్షన్లకే పోతాయి. 10% సంక్షేమానికి పెడుతున్నాం దాంట్లో నుంచి. అయినా చాలదు, అసంతృప్తి పెరుగుతా ఉంటది. ఇట్లాంటి దశలో ముందు అర్జెంట్‌గా సంపాదన గావాలి. సంపాదన గావాలంటే ఇదంతా ఎప్పుడో బాగుపడ్డాక చూసుకుందాం అంటే కుదరదు. అందుకనే విశాఖ గ్రోత్ సెంటర్ అక్కడ నేను క్యాపిటల్ అన్నాడు. ఇప్పుడు మరి బాబు గారు కూడా అక్కడికే వెళ్తున్నారుగా. అన్నీ అక్కడికే వస్తున్నాయిగా. గూగులోడు అమరావతిలో ఎందుకు పెట్టలా? ఇన్ఫోసిస్ ఓడు ఇక్కడ ఎందుకు పెట్టలా? కాగ్నిజెంట్ ఓడు ఇక్కడ ఎందుకు పెట్టలా? టీసీఎస్ ఓడు ఇక్కడికి ఎందుకు రావట్లా? అవన్నీ అక్కడికే ఎందుకు వెళ్తున్నారు? అక్కడైతేనే సాధ్యం కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటే అది రైట్ అంటున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే రాంగ్ అంటొచ్చారు. విశాఖ అందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు, అమరావతి వాళ్ళకి అన్యాయం చేయడం, రైతులకు అన్యాయం అని చెప్పారు. మరి ఇప్పుడు రైతులకు అన్యాయం చేయడమా? కాదే. ఇది వేగంగా డెవలప్ చేయడం సాధ్యం కాదు. ఒక నగరాన్ని సృష్టించడం సాధ్యం కాదు. వస్తాయి బిల్డింగులు, 10 బిల్డింగులు కాదు, 25 బిల్డింగులు వస్తాయి, 100 బిల్డింగులు వస్తాయి. ఇవన్నీ సెటరైట్ అయ్యి చేసుకునేటప్పుడు 25 ఏళ్ళు అవుద్దా, 50 ఏళ్ళు అవుద్దా చూడాలి. బట్ అక్కడ వచ్చేటప్పటికి ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. అదేమి ఇప్పుడు జగన్ వల్లనో బాబు వల్లనో కూడా కాదు. అభివృద్ధి చెందిన నగరంలో వెళ్ళి పాలన నడుపుతున్నారు. అక్కడికే పరిశ్రమలు వస్తున్నాయి. గ్రోత్ ఇంజిన్ అది. డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. కానీ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించిందా? వ్యవహరిస్తోందా? ఆత్మవిమర్శ చేసుకోవాలి.